గగన్ భూమి చేత డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టించుకోవడానికి శరత్ చంద్ర ఇంటికి రాగా కృష్ణప్రసాద్ చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి మాత్రం దేవుని దగ్గర తనని గగన్ని ఎలాగైనా కలపమని, తన ప్రేమని అర్థం చేసుకొని గగనే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్లేలా గగన్ని మార్చమని దండం పెట్టుకుంటూ ఉండగా కేపీ వచ్చి గగన్ వచ్చాడమ్మా అనడంతో ఇప్పుడే దేవునికి దండం పెట్టుకుంటున్నాను, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లాలని అంటూ ఉండగా వాడొచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి కాదమ్మా, నీ చేత డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టించడానికి అని అనగానే నేనెందుకు అలా పెడతాను, అసలు నేను ఇంట్లో లేనని చెప్పేయండి అని భూమి అంటూ ఉండగా మరెక్కడికి వెళ్ళావని చెప్పను అంటూ ఉండగా అమెరికా వెళ్ళానని చెప్పండి అని భూమి అంటూ కృష్ణప్రసాద్ని అక్కడి నుండి తోలేస్తుంది. ఇక కార్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేసినా కూడా భూమి రాకపోయేసరికి లోపలికి వస్తాడు గగన్. మీరా ఎదురుపడి ఇది రాంగ్ అడ్రస్, నువ్వు వచ్చే అడ్రస్ కాదు అంటూ ఉండగా కరెక్ట్ అడ్రస్కే కరెక్ట్ పని చేయడానికి వచ్చాను, ఇదిగో డైవర్స్ పేపర్స్ భూమి చేత సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళడానికి వచ్చాను అని గగన్ అంటూ ఉండగా భూమి ఇంట్లో లేదు అని అప్పుడే అక్కడికి వచ్చిన కేపీ చెప్పేస్తాడు. ఎక్కడికి వెళ్ళింది అని గగన్ అడుగుతుండగా అమెరికా వెళ్ళింది అనడంతో మీరా గగన్ ఇద్దరు షాక్ అవుతారు. అమెరికానా అని గగన్ అడుగుతుండగా అవును అమెరికా వెళ్ళింది, భూమి బిజినెస్ చేస్తుంది కదా అంటూ ఉండగా అవునా అంటాడు గగన్. అవునవును వాళ్ళ నాన్నగారి కన్నా బాగా బిజినెస్ చేస్తుంది అని కేపీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడొస్తుంది అని అనగానే ఒక 5-6 ఏళ్ళు పట్టొచ్చు అని అనేస్తాడు కేపీ ఏదో నచ్చ చెప్పడానికి. మరి నా డైవర్సు అని అడుగుతుండగా అప్పుడు వచ్చాక తీసుకో అని అంటాడు కేపీ. అవునా సరే అని అంటూ తన ఏలు చూసుకుంటూ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు గగన్. అమ్మా అమ్మా అని గగన్ అరుస్తుండగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది భూమి. ఏమైంది బావా అని గగన్ చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటుంది భూమి. దాంతో ఒక్కసారిగా గగన్ యాక్టింగ్ ఆపేసి ఓహో నువ్వు అమెరికా నుండి ఇంత తొందరగా ఇక్కడికి వచ్చేసావా అంటూ భూమి చేతి నుండి తన చేతిని విదిలించుకుంటాడు గగన్. దాంతో భూమి షాక్ అవుతుంది. ఇక కేపీ అయ్యో అనుకుంటాడు. నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి, ఈ డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టు అని అంటూ ఉండగా నేనెందుకు పెడతాను బావా, నేను పెట్టను అని అనేస్తుంది భూమి. ఎందుకు పెట్టవు, పెట్టాలి కంపల్సరీగా నువ్వు పెట్టాలి అని అంటూ ఉంటాడు గగన్. నేను ఎందుకు పెట్టాలి బావా అనగానే నువ్వు తప్పు చేసావు, పెళ్ళి జరిగిన తర్వాత ఏ అమ్మాయికైనా అత్తారిల్లే శాశ్వతం అవ్వాలి, నువ్వు నీ కోసం మాత్రమే ఆడపడుచు పెళ్ళిని ఆపేశావు, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అనగానే నేను పెట్టను, నేనే తప్పు చెయ్యలేదు, నేను తప్పు చెయ్యలేదని అర్థం చేసుకునే రోజు వస్తుందనే నేను అనుకుంటున్నాను, అప్పటిదాకా ఇలాగే వెయిట్ చేస్తానే తప్ప సంతకం చెయ్యను అంటూ డైవర్స్ పేపర్స్ని చించేసి గగన్ ముఖం పైకే విసిరేస్తుంది భూమి. మామయ్య చెప్పండి, నేను ఒప్పుకోలేదని కోర్టుకి వెళ్తాడేమో, కోర్టులో కూడా నేను ఒప్పుకోకపోతే డైవర్స్ రావు, అనవసరంగా కోర్టుకెక్కి కుటుంబం పరువు తీయొద్దని మీ అబ్బాయికి చెప్పండి అని అంటూ అక్కడి నుండి భూమి వెళ్ళిపోగా నీ చేత డైవర్స్ పేపర్స్ పైన ఎలా సంతకం పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ గగన్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇద్దరు ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కేపీ భూమి. ఇంతలో అపూర్వ ఇంటికి రాక గగన్ ఇంటికి వచ్చి భూమిని డైవర్స్ అడగడం, ఆ డైవర్స్ పేపర్స్ని భూమి చింపి గగన్ ముఖాన్నే విసిరికొట్టడం అన్నీ మీరా చెప్పగానే భూమి దగ్గరికి ఆవేశంగా అపూర్వ వస్తుంది. ఏంటే వాడు వచ్చి డైవర్స్ అడిగితే ఇవ్వనన్నావంట అంటూ ఉండగా నా భర్తకి నేనెందుకు డైవర్స్ ఇస్తాను అని అంటుంది భూమి. ఎందుకు ఆ రోజు వాడిని వదిలేస్తానని చెప్తేనే కదా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది, మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావే అంటూ ఉండగా నా భర్తకి నేనెందుకు డైవర్స్ ఇస్తాను, నీ భర్తకి నువ్వు ఇస్తున్నావా, ఆయన అడగగానే నేను ఇచ్చేస్తానా, మా నాన్న అడిగితే నువ్వు డైవర్స్ ఇస్తావా అని తిక్కగా వాగుతూ ఉంటుంది భూమి. మా భర్తకి నేనెందుకు ఇస్తానే, అసలు నువ్వు నన్ను మా ఆయన్ని మోసం చేశావు అంటూ ఉండగా ఎవరు
ఎవరిని మోసం చేశారో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది, కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది భూమి. దాంతో పండ్లు కొరుక్కుంటూ వెళ్ళిపోతుంది అపూర్వ. శరత్ చంద్ర వచ్చాక పంచాయతీ పెట్టాలి అనుకుంటుంది. అన్నట్టే శరత్ చంద్ర రాగానే పంచాయతీ పెడుతుంది. గగన్ వచ్చాడని, డైవర్స్ అడిగాడని, భూమి ఇవ్వనందని, గగన్ ముఖాన్నే డైవర్స్ పేపర్స్ చింపేసిందని, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని భూమి గగన్తో అందని అన్నీ శరత్ చంద్రకి చెప్పేస్తుంది అపూర్వ. మరోవైపు శారద వంట చేసి పెట్టగా పూరి తార ఇద్దరు కడుపు నిండా తింటూ ఉంటారు. మీరు చాలా బాగా వంట చేశారండి, ప్రతి ఐటెం సూపర్. అవును, గుడికి వెళ్ళారు కదా, ఏం మొక్కుకున్నారు అంటుండగా పూరి పెళ్ళి జరగాలని మొక్కుకున్నానమ్మా అనేస్తుంది శారద. అంటే నా పెళ్ళి జరగాలని మొక్కుకోలేదా? నేను మీ కోడల్నే కదా, మీ కొడుక్కి నాకు పెళ్ళి జరగాలని మీరు మొక్కుకోలేదా అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతుంది శారద. అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ భోజనం మీదకి లేచి గగన్ దగ్గరికి వెళ్తారు. ఇక రారా చేతులు కడుక్కో, భోజనం చేద్దు గాని అని శారద అంటుండగా నాకొద్దమ్మా అంటాడు గగన్. ఏమైంది, డైవర్స్ వచ్చాయా, భూమి సంతకం పెట్టిందా అని తార అడుగుతుండగా లేదు, ఇంకా పెట్టలేదు, తనతో ఎలా పెట్టించాలో నాకు తెలుసు అంటూ ఉండగా తను ఎక్కడ ఉంటుందో చెప్పండి, తను ఎలా ఉంటుందో చెప్పండి, నేను వెళ్ళి తన చేత డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టిస్తాను అని అంటూ ఉంటుంది తార. తను డైవర్స్ సంతకం ఇవ్వను అంటే నేను ఊరుకుంటానా? తార వన్ పీస్ అని పోజులు కొడుతూ ఉంటుంది తారద. అంతలోనే డోర్ దగ్గర ఏదో లాఠీ సౌండ్ వినబడుతుంది. దాంతో ఎవరని తిప్పి చూసేసరికి సిఐ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి కనబడుతుంది. డోర్ పైన లాఠీతో కొడుతూ ఉంటుంది. ఇక ఎవరు మీరు అనగానే సిఐ మీనాకుమారి అంటుంది. సిఐ మీనాకుమారి గెటప్లో వచ్చిన భూమి. ఎందుకు వచ్చారు మీరు అని అంటూ ఉండగా ఇక్కడ గగన్ అంటే ఎవరు అని అడుగుతుంది భూమి. నేనే అంటూ ఉండగా ఓహో అందంగా ఉన్నావని పొగరా నీకు అంటుంది భూమి. ఇప్పుడు ఎందుకు వచ్చారండి అంటూ ఉండగా నీకు పెళ్ళయిందా అనగానే అవును అయింది, కానీ వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండట్లేదు కదా అని తార అనడంతో నువ్వెవరే చెప్పడానికి, మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి, గగన్ నీపై కంప్లైంట్ వచ్చింది అనగానే అందరూ షాక్ అవుతారు. నా కొడుకు మంచోడమ్మా, నా కొడుకు ఏం చేయలేదు అని శారద అంటూ ఉండగా పెళ్ళానికి విడాకులు ఇవ్వకముందే మరొక దాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడట కదా మీ అబ్బాయి అని అంటూ శారదకి కన్ను కొడుతుంది భూమి. ఆ సైగని అర్థం చేసుకొని ముసిముసుగా నవ్వుకుంటూ ఉంటుంది శారద. చూసావా అమ్మ, నీ కోడలు ముద్దుల కోడలు అంటావు కదా, అప్పుడే నాపై కంప్లైంట్ ఇచ్చిందంట అని అంటాడు గగన్. మా ఆయన మంచోడు, అసలు ఆ భూమి ఎక్కడుందో చెప్పండి, ఇప్పుడే నేను డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టిస్తాను అని తార అంటూ ఉండగా ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అంటూ ఉండగా తార గగన్కి కాబోయే భార్యని అనగానే లాగి పెట్టి కొడుతుంది సిఏ గెటప్లో ఉన్న భూమి. అసలు పెళ్ళి అయిన మొగాన్ని ప్రేమించడం ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకొని అంటానంటే ఏంటి, అసలు నిన్ను లాగి పెట్టి కొట్టడం కాదు ఏదైనా చెయ్యొచ్చు, ఎప్పటికీ ఆకాశం భూమి మాత్రమే శాశ్వతం, భూమి గగన్లు మాత్రమే శాశ్వతం, వాళ్ళిద్దరూ మాత్రమే భార్యాభర్తలాగా ఉంటారు, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని గెంటేస్తుంది తారాని. ఇక నేను ఆఫీస్కి వెళ్తానమ్మా అని గగన్ కూడా బయటికి వెళ్ళిపోగా పూరి వెళ్ళిపోతుంది. దాంతో సిఏ గెటప్లో ఉన్న భూమి శారద ఇద్దరు ప్రేమగా హక్ చేసుకుంటారు. ఏంటి భూమి ఇదంతా అని అంటూ ఉండగా నేను కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుందో మీ అబ్బాయికి చిన్న ట్రైలర్ చూపించాను అంతే అని అంటూ భూమి స్టైల్ పడుతూ ఉండగా డోర్ దగ్గర నిలబడి గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు భూమిని గగన్ ఏం చేస్తాడు, నిజంగానే గగన్ తారాని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.